హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి వీడియోని తీసుకొని వచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ మనకి ఒక యూస్ఫుల్ అయ్యే యాప్ని రిలీజ్ చేసింది. అది ఏంటి అనేది, దానివల్ల మనకి ఉపయోగం ఏమి, దాన్ని ఎలా యూస్ చేయాలి అనేదే ఈ వీడియో అన్నమాట. ఇప్పటి వరకు ఏ స్టేట్లో కూడా ఇలాంటి యాప్ లేదు. ఫస్ట్ టైం మన ఏపీ గవర్నమెంటే తీసుకొని వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అనేది. అది వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఏంటి అంటే, మనము గవర్నమెంట్ నుంచి ఏవైతే స్కీమ్స్ మనకు సర్వీసెస్ మనకి లభిస్తాయో ఆ సర్వీసెస్ అన్నీ మనము వాట్సాప్ త్రూ ప్రతి ఒక్కటి మనం ఇంట్లోనే ఉండి మొత్తం చేసుకోవచ్చు. ఇది జనవరి 30న రిలీజ్ చేశారు ఈ యాప్ని. దీనికి గవర్నమెంట్ పెట్టిన పేరు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ మనమిత్ర, అంటే ప్రజల చేతిలో ప్రభుత్వం. సింపుల్గా చెప్పాలంటే, మనకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సర్వీసెస్ అంటే లైక్ మనకి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అండ్ ఇంకా ఏముంటాయి, మనకి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్నమాట, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, లేకపోతే మనం ఏమైనా బస్సెస్ బుకింగ్ చేసుకోవడానికి, దేవాలయ టికెట్ బుక్స్ చేసుకోవడానికి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం బయటకు వెళ్ళి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా మనము వాట్సాప్ నుంచే ఈ యొక్క యాప్ ద్వారా మనకు కావాల్సిన గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటినీ మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగమైన యాప్ అండి. దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ యాప్కి ఒక నెంబర్ ఉందండి, 9552300009. ఈ నెంబర్ని మనం వాట్సాప్లో ఎంటర్ చేసుకొని మనం గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటినీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 161 గవర్నమెంట్ సర్వీస్ అయితే ఈ యాప్లో ఉన్నాయి. ఫేజ్ 1లో ఇప్పటి వరకు 161 సర్వీసెస్ మాత్రం ఉన్నాయి. ఇంకా ఫేజ్ 2లో 360 సర్వీసెస్ యాడ్ చేస్తాను అన్నారు. ఇప్పుడు నేను ఈ యాప్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు నా మొబైల్ నుంచి నేను చూపిస్తాను. ఇక్కడ పక్కన స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము ఇక్కడ వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంతకుముందు నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్ని ఎంటర్ చేసి నేను ఏపీ గవర్నమెంట్ అని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో హాయ్ అని లేకపోతే హలో అని ఒక మెసేజ్ని సెండ్ చేద్దాము. మనకి ఇంటర్నెట్ కొంచెం ఫాస్ట్గా ఉంటే తొందరగానే అయిపోతుంది. ఇక్కడ కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చూడండి, నేను హాయ్ అని ఒక మెసేజ్ సెండ్ చేశాను ఈ యాప్లో. మనం సెండ్ చేసిన ఒక 2-3 సెకండ్స్కే మనకి ఇక్కడ అనేది వస్తుంది. చూడండి, మనకి మెయిన్ ఇక్కడ బెనిఫిట్ ఏమంటే, మనకి ప్రతి ఒక్కటి తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈజీగా యూస్ చేయొచ్చు ఈ యాప్ని. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం సేవలు ఎంచుకోండి అని చెప్పి కింద గ్రీన్ మార్క్లో మనకి ఒకటి మ్యాటర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ సర్వీస్ అయితే కావాలో ఆ సర్వీస్ అనేది ఏవేవి ఉన్నాయి మొత్తం డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ మొత్తము మనకి ఏవేవి ఉన్నాయో మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు, ఏపీఆర్టీసీ ఎనర్జీ సేవలు, మొత్తం రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్ శాఖ, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ సర్వీసెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఏవైతే కావాలో దాన్ని మనము సెలెక్ట్ చేసుకుందాము. సారీ యార్, నా ఫింగర్ టచ్ అయిపోయి వేరేది సర్వీస్ ఓపెన్ అయిపోయింది. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. అది మొత్తం ఓపెన్ చేసి ఫేక్గా ఎందుకు ఓపెన్ చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఇప్పుడు చూపించడానికైతే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఏపీఎస్ఆర్టీసీ సేవలు అనేది నేను సెలెక్ట్ చేస్తాను. కొంచెం లేట్ ప్రాసెస్ ఉంది నాది నెట్స్ల వల్ల. ఓకే, ఇక్కడ వచ్చింది కదా. నేను దీంట్లో ఆర్టీసీ గురించి నేను ఓకే చేస్తున్నాను. ఈ సర్వీస్ గురించి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చూడండి, నేను ఏపీఆర్టీసీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో మనకి ఇక్కడ బస్ టికెట్ బుకింగ్ అని ఉంది, బస్ టికెట్ రద్దు అని కూడా ఉంది, అంటే క్యాన్సిల్ చేసుకునేక బుక్ చేసుకునేక అనేది కూడా ఉంది. నేను బుక్ చేసుకోవడానికి అనేది ఎంటర్ చేశాను. తర్వాత మనకి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన సర్వీస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అనే ఊర్ల పేర్లు అనేది మనం ఏ సర్వీస్ అయినా ఓపెన్ చేసుకోండి. పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వాట్సాప్లో మొత్తం దొరుకుతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంతే అండి. ప్రతి సర్వీస్ కూడా మనము ఏదన్నా ఎంచుకొని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే బాగా యూస్ చేసుకోవచ్చు మనం దీన్ని. నా వరకు అయితే చాలా ఉపయోగమైన యాప్ అండి ఇది.
సూపర్ ఐడియా అసలు గవర్నమెంట్ది. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ అయింది చెప్తాను నేను. మా బాబుకి 6 months ఉన్నప్పుడు నేను ఆధార్ కార్డు తీయించిన తర్వాత నుంచి ఇప్పుడు 5 years, తనకి 4.5 yearsగా నేను రేషన్ కార్డులో మా అబ్బాయిని యాడ్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాను. బట్ స్టిల్ ఈ వీడియో తీసే టైంకి వరకు కూడా నేను యాడ్ చేయలేకపోయాను వాడిని. అంత స్లో ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఈ యాప్ వల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డ్ సర్వీస్ ఓపెన్ అయినప్పుడు నేను అది యూస్ చేసుకొని మా బాబుని దాంట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. నేను తిరిగే అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. సో ఇది మనకి యూజ్ అయినట్టే కదా. ఒక గంటలు లేకపోతే ఒక డే కూడా అయిపోతుంది మనం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే. అంత టైం వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది ఇదైతే గిన. ఇంకా మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు సెక్యూరిటీ పరంగా. అంటే మనం ఏదైనా సర్టిఫికేట్ని అప్లై చేసి ఆ సర్టిఫికేట్ని తీసుకున్నప్పుడు అది ఒరిజినలా ఫేకా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సర్టిఫికేట్ని పొందాలనుకుంటే దానికి ఒక QR కోడ్ అనేది ఉంటుందండి. ఆ QR కోడ్ని మనం స్కాన్ చేసుకుంటే అది ఒరిజినలా ఫేకా సర్టిఫికేట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో సెక్యూరిటీ పరంగా కూడా నో ప్రాబ్లం. సో గవర్నమెంట్ లాంచ్ చేసిన మన మిత్ర పథకం వచ్చేసి చాలా యూస్ఫుల్ పథకం అని నేనైతే అనుకుంటున్నాను. అది మంచి ఐడియా, ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోకి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.